ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి మీ ముందుకైతే సింపుల్‌గా బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలంటే మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అండ్ బజాట్ యాప్ అయితే ఈ 2 యాప్స్ అయితే ఉండాలి. ఈ 2 యాప్స్ మీ దగ్గర లేకపోతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బజాట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఓపెన్ చేసుకుంటే చూడండి మనకైతే ఇంటర్‌ఫేస్ ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడైతే కింద ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ మనకైతే ఇలాగైతే వస్తుంది. ఓకేనా? ఇలాగ వచ్చిన తర్వాత కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే వెయిట్ అయితే చేయండి. కొద్దిసేపు వెయిట్ చేస్తే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? ఇలాగ కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి, ఇక్కడొచ్చేసి మనకైతే ఎరైజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ రెండొచ్చేసి మీరైతే ఫుల్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫుల్‌గా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఫోటోకైతే ఇక్కడ కింది సైడ్ మొత్తం మీరైతే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇలాగ చేస్తున్నాను. మీరు గిట్ట ఇలాగైతే రిమూవ్ అయితే చేసుకోండి. ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫోటోకి డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనకైతే కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజులోకెళ్ళండి. ఇమేజ్ సైజులోకెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ మొత్తం డిలీట్ చేసుకోండి. చూడండి ఇలాగైతే మీరైతే మొత్తం అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి 865 పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 865 పెట్టేసుకొని కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గాని ఇవన్నీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో చెప్తాను. వీడియోనొచ్చేసి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద రిలేటివ్ సైజులోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి ఫోటో సైజ్ వచ్చేసి మరైతే మొత్తం ఫుల్లుగా పెట్టేసుకోండి. ఓకేనా? ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన 2 సార్లు క్లిక్ చేయండి. ఓకేనా? 2 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకైతే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద 3:4 పెట్టేసుకొని కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోటోని చిన్నగా ఏసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ చిన్నగా ఏసుకొని చూడండి. మనకైతే ఇక్కడైతే 2 ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఏదైనా ఒక ఫ్రేమ్ పైన పెట్టేసుకొని కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద టు బ్యాక్ అయితే ఉంటుంది. దీన్నయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ ఫోటోని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకొచ్చేసేయండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన 2 సార్లు టచ్ చేయండి. ఓకేనా? టచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇందాక మనమైతే ఫోటో ఎలాగైతే యాడ్ చేసుకున్నామో అలాగనే ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగైతే మీరైతే 2 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. 2 ఫోటోస్ యాడ్ చేసుకొని కింద టు బ్యాక్ సెలెక్ట్ చేసుకుంటే 2 ఫోటోస్ అయితే సెట్ అయిపోతాయి. ఓకేనా? సెట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ 2 ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ స్క్రీన్ పైన 2 టైమ్స్ టచ్ చేయండి. ఓకేనా? టచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇందాక మనమైతే బజార్ యాప్‌లో ఫోటో ఎడిటింగ్ చేశాం గదా! ఇప్పుడు ఆ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో యాడ్ జేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటోనైతే ఇలాగైతే రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి. చూడండి కొద్దిగా చిన్నగా చేసుకొని ఇక రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో గిట్టని లాక్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి లాక్ తీసేసుకోండి.
ఓకేనా. బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి లాక్ తీసుకున్న తర్వాత స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు కొద్దిగా సైడ్‌కనండి ఫ్రెండ్స్. ఓకేనా. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడు మీ ఫోటో ఏ కలర్ అయితే ఉందో ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో గిట్టంగా అదే కలర్ పెట్టేసుకోండి. ఓకేనా. కలర్ ఫిల్టర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ అంటే మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో గిట్టం లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన 2 సార్లు క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి హ్యాపీ బర్త్‌డే పీఎన్‌జీ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోని యాడ్ చేసుకొని కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలాగ ఈ ఫోటోని చిన్నగా చేసుకొని రొటేట్ చేసుకోండి. ఓకేనా. ఇలాగ రొటేట్ చేసుకొని చూడండి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి. లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకుంటే చాలా వండర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇలాగ లెఫ్ట్ సైడ్‌లో పైన పెట్టేసుకున్న తర్వాత లేయర్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ గిట్ట మీరైతే లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ స్క్రీన్ పైన టచ్ చేయండి. ఓకేనా. టచ్ చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మనమైతే నేమ్ అయితే రాసుకోవాలి. దానికోసం కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ న్యూ టెక్స్ట్ అనేది ఇక్కడ మీ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా. ఫోటో కింద పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. చూడండి ఇక్కడ పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ 2 వచ్చేసి 00 అయితే ఉంటాయి. ఈ 2 వచ్చేసి మీరైతే 30, 30 పెట్టేసుకోండి. 30, 30 పెట్టేసుకొని రైట్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. ఓకేనా. ఈ ఫాంట్ అలాగే పీఎన్‌జీస్, బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ అన్నీ ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలనో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో చెప్తాను. వీడియోనొచ్చేసి మీరైతే లాస్ట్ వరకైతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మళ్ళీ ముందుకొచ్చేసేయండి. ఓకేనా. ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే పెన్సిల్ గుర్తు అయితే కనిపిస్తది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ నేమ్ ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగ టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలాగైతే ఫోటో కింద నేమ్ పెట్టేసుకోండి. నేమ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలాగ సైడ్‌కనండి. సైడ్‌కన్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత దీన్నొచ్చేసి ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత చూడండి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి 250, 250 అయితే పెట్టేసుకోండి. చూడండి నేనైతే పెట్టుకొని చూపిస్తా చూడండి. ఇలాగ 250, 250 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ 250, 250 పెట్టేసుకొని కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత ఇక్కడ టాప్ వచ్చేసి కొద్దిగా అయితే పెంచుకోండి. చూడండి 4, 5 పెట్టేసుకోండి. టాప్ సైడ్ వచ్చేసి 4, 5 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కిందకొచ్చేసేయండి. కిందకొచ్చేసిన తర్వాత కిందకొచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ దాని కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటది. దాని కింది ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి దాని కింద ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కంటే చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలరు, రైట్ సైడ్ వచ్చేసి మీకైతే వైట్ అయితే ఉంటది. మీరైతే ఆ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైడ్‌కి ప్లస్ ఐకాన్ కనిపిస్తది. దాంట్లోకెళ్ళండి. దాంట్లోకెళ్ళిన తర్వాత చూడండి మనకైతే ఒకటొచ్చేసి బ్లాక్ అయితే ఉంటది. ఇంకొకటొచ్చేసి వైట్ అయితే ఉంటది. మనం వచ్చేసి ఇప్పుడైతే 3 కలర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసము లెఫ్ట్ సైడ్ అయితే కింది సైడ్ వచ్చేసి ప్లస్ అయితే ఉంటది. దానిపైన టచ్ చేయండి. ఓకేనా. టచ్ చేసి చూడండి ఇక్కడైతే మనకైతే మిడిల్‌లో అయితే ఒక కలర్ అయితే వస్తుంది. ఆ కలర్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్‌లో కింద కలర్ సింబల్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా. దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగైతే బ్లాక్ అయితే పెట్టేసుకోండి. పైనవొచ్చేసి మొత్తం లెఫ్ట్‌కెట్టేసుకోండి. కిందిదొచ్చేసి మొత్తం రైట్‌కెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్‌కున్న బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. రైట్ సైడ్‌లో కింద బ్లూ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి దీన్నొచ్చేసి మొత్తం ఇక్కడ సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఈ 3 ఆప్షన్స్ వచ్చేసి మొత్తం లెఫ్ట్‌కెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి రైట్ సైడ్‌లో ఉన్న కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత కింద రైట్ సైడ్‌లో కింద కలర్ ఆప్షన్ ఉంటది బ్లూ కలర్. దాంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడొచ్చేసి ఇది గిట మొత్తం లెఫ్ట్‌కెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ మీరొచ్చేసి మొత్తం లెఫ్ట్‌కెట్టేసుకొని కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి నేమ్‌నైతే ఇలాగ చిన్నగా యేసుకొని మీ ఫోటో కింద పెట్టేసుకోండి మంచిగా. ఓకేనా? ఇలాగైతే మంచిగా సెట్ అయ్యేలాగా మీ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే చూడండి ఇప్పుడైతే మొత్తానికి ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళి సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ హై పెట్టేసుకొని కింద సేవ్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన క్లిక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.